హాయ్ అండి, అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. ఈసారి అయితే మా పిల్లలకి ఎలాంటి గెటప్ వేయలేదండి, ఫర్ రీజన్ వర్షం కారణం. కాకపోతే ఇంత ముందుకి ఏ గెటప్స్ వేసినో మీతో పంచుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇది వచ్చి మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు అండి, మా బావ కూతుర్ని భరతమాత గెటప్లో ఉంచి వీళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినట్టుగా వీడియో అయితే క్రియేట్ చేసినాము. అంత చిన్న వయసులో వాళ్ళతోటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే మామూలుగా ఇబ్బంది పడలేదు. చిన్న చిన్న టేకులు తీసుకొని వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ చేసినాము. భరతమాత ఓపికకు మెచ్చుకోవాలండి. నెక్స్ట్ ఇది వాళ్ళు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత పాపకు వచ్చేమో భరతమాత గెటప్ వేసిన, బాబుకి వచ్చి మీషోలో పోలీస్ డ్రెస్ బుక్ చేసి వాడికేమో పోలీస్ గెటప్, పాప ఏమో భరతమాత గెటప్. చూడండి ఎంత చక్కగా ఉన్నారా. నెక్స్ట్ ఇయర్ వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి ట్రై చేశానండి. దానికోసం నా చీరని తను కట్టడం జరిగింది. ఇంకా తలపాగకేమో చున్నీ ఏమో తలపాగలాగా ట్రై చేసినాం. ఇంకా ఝాన్సీ లక్ష్మీబాయి చేతిలో ఆయుధాల కోసం అని చెప్పేసి కాటన్ ఉంటాయి కదా, అట్టలతోటి నేనే ఆయుధాలు తయారు చేసిన. ఇంకా చిన్నోడు వచ్చేమో నెహ్రూ, వాడికి ఉన్న డ్రెస్ తోటే చేసిన, వైట్ డ్రెస్ ఉంటే దాంతో ఇంకా నెహ్రూ గారికి క్యాపు, ఇంట్లో రెడ్ క్లాత్ ఉండే దాంతో రోజ్ ఫ్లవర్ లాగా కుట్టి వాడికి జోబ్ దగ్గర పెట్టడం జరిగింది. ఇట్లా ఝాన్సీ లక్ష్మీబాయి నెహ్రూజీని ఇట్లా క్రియేట్ చేసినాం. ఆఫ్టర్ మళ్ళీ జనవరి 26కి మళ్ళీ పాపకి భరతమాత గెటప్ వేయడం జరిగింది. దీంట్లో నాదే శారీ, అది మొత్తం జెండా కలర్లో ఉంటుంది. ఆ కిరీటం కూడా వచ్చి అప్పటికప్పుడు అట్టముక్కతోటి మొత్తం కిరీటం షేప్లో చేసి ఇంట్లో లైస్లు క్లాత్ ఉండే ఆ లైస్తో కుట్టి కుందన్స్ అద్దాలు అవన్నీ అద్ది కిరీటం రెడీ చేసినాం. బాబుకేమో మళ్ళీ మీషోలో ఆర్మీ జవాన్ డ్రెస్ అయితే బుక్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ పాపకి మన తెలంగాణ తల్లి గెటప్ వేయడం అయితే జరిగింది, బాబుకేమో గాంధీజీ గెటప్ వేయడం జరిగింది. దీనికోసం పాపకైతే నా చీర కట్టిన యాజ్ ఇట్ ఈజ్ తెలంగాణ తల్లి ఎట్లుంది, కిరీటం లేదు కదా, ఆ విధంగా తనకు రెడీ చేయడం జరిగింది. చేతిలో పట్టుకున్న ఆ వరి కంకి అదంతా అట్టముక్కతోటి మొత్తం డ్రాయింగ్ వేసి తనకి ఇవ్వడం జరిగింది. ఇంకా గాంధీజీ గెటప్ వచ్చి అయితే వాడికి 2 చున్నీలు ఉండే, వైట్ చున్నీలు, ఆ 2 చున్నీలతోటి గాంధీ తాత గెటప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. చేతిలో ఒక చిన్న స్టిక్ ఇచ్చినాము. ఇంకా మీసాలు వైట్గా ఎట్లా పెట్టాలి ఏంటి అని చెప్పి చూస్తే పౌడర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వాడికి వైట్గా మీసాల్లాగా పెట్టినాం. కళ్ళజోడు కూడా ఇంట్లో ఉండేదే వాడికి, అంటే పిల్లలదే, వాడికి పెట్టడం జరిగింది. ఈ విధంగా పిల్లలకి ఒక్కొక్క ఇయర్ జనవరి 26, ఆగస్టు 15కి ఒక్కొక్క గెటప్ వేయడం అయితే జరుగుతుందండి. ఈ ఇయర్ మాత్రం వర్షం కారణంగా వేయలేదు. సరే నెక్స్ట్ జనవరి 26కి ట్రై చేయొచ్చులే అని చెప్పేసి ఆగినాం. ఇవన్నీ మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలని అనిపించిందండి. ఏ గెటప్ వేసినా కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోటే, ఇంట్లో ఉన్న వాటితోటే చేసేదాన్ని. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఈ రోజులలో అన్నిట్లలో ముందుండాలనే ఒక ఇదితోటే ప్రతి ఒక్కటి, ఒక ఏజ్ వచ్చినాక వాళ్ళు షై ఫీలింగ్ తోటి ముందుకు రారు. అలా ఉండకూడదు, ప్రతి దాంట్లో ముందుండాలి వాళ్ళు అని చెప్పి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుందండి.